శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి సంకల్పవాక్యాలు చదువుకుని శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవంతం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. శ్రీ గురుభ్యో నమః. మహాబుద్ధిర్మహావీర్యః మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ అనే 19వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. పరమాత్మ గొప్పదైన బలం కలిగినటువంటి, గొప్పదైన బుద్ధి కలిగినటువంటి వాడు, అలాగే గొప్పదైన పునరుత్పాదన సామర్థ్యం కలిగిన వాడు, గొప్పదైన శక్తి కలిగిన వాడు, అలాగే గొప్పదైన ప్రకాశం కలిగిన వాడు, అలాగే సమస్త సంపదలకు నిలయమైన వాడు అని ఆయన యొక్క గొప్పతనాన్ని ఒకచోట చెప్పుకుంటూ, ఆయన ఇంత గొప్పవాడు, ఆయన యందు ఇన్ని రకాలైన గొప్పవైన వస్తువులు ఉన్నాయి అని ఒకచోట చెప్పుకుంటూ, ఆ తర్వాత అనిర్దేశ్య వపుః అమేయాత్మ, ఆయన శరీరానికి కారణం లేదు కాబట్టి ఆయన అనిర్దేశ్య వపుః, ఆయన యొక్క తత్వం ఇది అని తెలవడానికి కూడా వీలు లేదు. ఆయన శరీరం ఆ విధంగా ఎందుకుందో దానికి కారణం తెలియడం లేదు. ఆయన శరీరం ఎంత ఉంది, ఏ విధంగా ఉంది తెలియడం లేదు. పోనీ ఆయన తత్వమైనా తెలుసుకుందామా అంటే అది కూడా అమేయమే అని ఇంతవరకు తెలుసుకున్నాం. పరమాత్మ గొప్పవాడు, గొప్ప గుణాలు కలిగిన వాడు అని ఒకచోట చెప్పుకుంటూ, పరమాత్మ యొక్క స్వరూపం తెలియడం లేదు, ఆయన యొక్క తత్వం ఇంకా కూడా తెలియడం లేదు అని రెండో మాట కూడా అనుకున్నాం. ఇది మొత్తం గందరగోళంగా ఉంది. ఇది ఎట్లా అనే ప్రశ్న మనకి చిగురించవచ్చు.
అందుకనే ఆ శ్లోకం చివరిలోనే ఆయన మహాద్రిధృత్ అనే నామాన్ని పెట్టారు. నిన్న అమేయాత్మ అనే నామాన్ని మనం పరిశీలన చేసుకుందాం. పరమాత్మ ఏ ప్రమాణాల వల్ల కూడా తెలియబడడు, ప్రత్యక్షాది ప్రమాణ వల్ల తెలియడు. ఇంద్రియాలు ఆయనను చూడలేవు, ఎందుకంటే ఇంద్రియగ్రాహ్యములైన విషయాలు ఆ పరమాత్మ యందు లేవు. పరమాత్మను ఊహించడానికి సరైన హేతువాక్యం లేదు. శబ్దాది ప్రమాణములు కూడా ఆయన సరిగ్గా లేవు. వేదములు ఉన్నాయి కదా అన్నట్లయితే వేదములు శాఖాచంద్రమన్యాయంతోనే పరమాత్మ యొక్క స్వరూపాన్ని మాత్రమే తెలియజేస్తాయి మినహాయించి పరమాత్మ యొక్క ఆకృతి ఇలా ఉంది లేక పరమాత్మ యొక్క తత్వం ఈ విధంగా ఉంది అని ఇతమిత్తంగా చెప్పడం అయితే చేయట్లేదు. నిన్న కూడా అనుకున్నాం, వేదంలో అణోరణీయాన్ మహతో మహీయాన్ అని ఒకచోట కనిపిస్తున్నది. పరమాత్మ అణువు కంటే తక్కువగా ఉంటాడు, మహత్తు అంటే పెద్ద ఆకృతి కలిగినటువంటి పర్వతాల కన్నా పెద్దగా కనిపిస్తూ ఉంటాడు అని ఒకచోట కనిపిస్తున్నది. మరొక చోట అస్థూల మనను అహ్రస్వం అదీర్ఘం అనే వాక్యాలు కూడా కనిపిస్తున్నాయి. పరమాత్మ చిన్నగా ఉండడు, పెద్దగా ఉండడు, పొట్టిగా ఉండడు, పొడుగ్గా ఉండడు అనే నిషేధమైన వాక్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వేదం కూడా పరమాత్మ స్పష్టంగా చెప్పడం లేదు అని అమేయాత్మ అనే పదం ద్వారా తెలుసుకుని ఆ పరమాత్మను ఎట్టా తెలుసుకోవాలి అని అన్నట్లయితే మనం భూతభావన అనే నామాన్ని గుర్తు తెచ్చుకోవాలి అని అనుకున్నాం. మన యొక్క అంతఃప్రేరణను చేసే వాడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మనలో ప్రచోదన చేస్తూ ఉన్నాడో అతను ఈ ప్రమాణముల ద్వారా తెలియబడనప్పటికీ కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం నిన్న ప్రస్తావన చేసుకున్నాం. ఎంత చేసుకున్నా సరే స్పష్టంగా తెలియబడటం లేదు పరమాత్మ స్వరూపం అనుకున్నారా ఏమో. అందుకనే మహాద్రిధృత్ అనే ఒక అతి స్వారస్యమైనటువంటి నామాన్ని ఇక్కడ చివరిలో ఉంచారు. సాధారణంగా మహాద్రిధృత్ అనే పదానికి గొప్పదైన పర్వతాలను మోయువాడు అని అర్థం. మహాంతం అద్రిం ధరతి ఇది మహాద్రిధృత్. పరమాత్మ 2 సందర్భాల్లో పర్వతాలను మోశాడు. శ్రీకృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని ఒకసారి మోశారు. అలాగే క్షీరసాగరంలో ఆ అమృతం కోసం పోరాటం జరుగుతున్నప్పుడు మంథర పర్వతాన్ని కూర్మ రూపంలో ధరించారు. కాబట్టి ఆ 2 పర్వతాలు చాలా పెద్దవి కనుక పెద్దవైనటువంటి పర్వతాలను మోసినవాడు కనుక ఆయన మహాద్రిధృత్ అని సాధారణమైన అర్థం. కానీ ఈ ప్రసంగాన్ని ఈ నామాల వరుసను కనుక పరిశీలించుకున్నట్లయితే ఈ మహాద్రిధృత్ అనే మాట మనకి మరింత బోధ చేస్తున్నది అని మనం గ్రహించి తీరాలి. కాబట్టి కొద్దిగా వ్యుత్పత్తి లోపలికి వెళ్ళి అద్రి అనే పదానికి అర్థమేమిటి అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, అద్యతే ఇత్యద్రిహి అని మనకి వ్యాకరణ శాస్త్రంలో కనిపిస్తుంది. ప్రకృష్టమైన ఫలాలను ఏదైతే మనకు అనుగ్రహిస్తుందో దాన్ని అద్రిహి అని పిలుస్తారు. అటువంటివి మనకి 3 ఉన్నాయి. ఒకటి పర్వతములు, కొండ పర్వతములు, రెండవది సూర్యుడు, మూడవది వృక్షములు. ఈ 3 కూడా ప్రకృష్టమైన గొప్పవైన ఫలాలనే మనకు అందిస్తూ ఉంటాయి. పర్వతాలు ఉన్నాయి కాబట్టి భూమి యొక్క సమతులనం బాగా ఉంది, ఎండావానలు సక్రమంగా ఉన్నాయి. పర్వతాలు కనుక లేకపోయినట్లయితే వాతావరణం అస్తవ్యస్తమవుతుంది, మన జీవనం కూడా అస్తవ్యస్తమవుతుంది, ఆహార విషయాలు కూడా అస్తవ్యస్తమవుతాయి. కాబట్టి ప్రకృష్టమైన ఉపయోగం దానివల్ల మనం పొందుతున్నాం. కాబట్టి కొండలకు అద్రిహి అని పేరు. సూర్యుడి యొక్క కిరణాలు మనకి అత్యావశ్యకం కాబట్టి సూర్యుడు కూడా మనకి అద్రిహి అని పిలువబడతాడు. చెట్లు కూడా మన యొక్క ఆరోగ్యానికి ప్రధాన కారణం, మనం జీవించడానికి అది ప్రధానమైనవి కనుక ప్రకృష్టమైన ఫలాలను అనుగ్రహించేవి చెట్లు కూడా అవుతాయి. కాబట్టి అద్రిహి అనే పదం చేత చెట్లు అనే అర్థం కూడా తెలుసుకోవచ్చు. ఈ 3 అర్థాలు కూడా ఇక్కడ సమన్వయం అవుతాయి అని చెబుతున్నారు. కొండను ధరించాడు, ఈ విషయం మనందరికీ స్పష్టంగా తెలుసు. ఆ కథ కూడా మనందరికీ తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు ఒకసారి ఆ నందపురంపై కోపగించి ఆ ఇంద్రుణ్ణి ఆరాధన చేయట్లేదు అనే కోపంతో వాళ్ళపై వర్షాన్ని కురిపించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ గోవర్ధ పర్వతాన్ని ఎత్తాడు అని. ఈ స్థూలమైన కథ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ జరిగిన పరమాత్మ యొక్క లీల ఒకసారి మనం గ్రహించుకోవాలి. లోకంలో ఎవరైనా 7 రోజుల పాటు కదలకుండా నుంచోగలరా? అందున
6 ఏళ్ల పసిపిల్లవాడు కదలకుండా అలాగే నుంచోగలడా? ఒకవేళ నుంచున్నా చెయ్యి పైకెత్తి నుంచోగలడా? ఒకవేళ చెయ్యి పైకెత్తి నుంచున్నా దాంట్లో బరువు లేకుండా బరువు ఉంచుకుని నుంచోగలడా? ఆ బరువు ఏదో చంబో లేకపోతే బిందో కాదు, ఏకంగా కొండే. ఆ కొండ అంటే కేవలం మనం చిన్న ఫోటోలో చూస్తున్నాం, కానీ ఆ కొండపై ఆ కొండను ఆధారంగా చేసుకుని చాలా రకాలైన జీవజాతులు ఉన్నాయి. ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, రకరకాల జంతుజాలాలు ఉన్నాయి. అటువంటి పెద్ద కొండను ఆయన మోసాడు. అంటే సుమారు నందవ్రజమని పిలిచారు. సుమారు ఒక 50-60 ఊళ్ళు అనుకోవచ్చు. ఆ ఊళ్ళు సేద తీరేంత విశాలమైనటువంటి పర్వతాన్ని మోసాడు ఆయన. ఒక సాధారణమైన వ్యక్తి నుంచోలేడు, చేతి పైకెత్తి నుంచోలేడు, నుంచున్నవాడు బరువును మోస్తూ అంతకన్నా నుంచోలేడు, అందుకున్న పర్వతాన్ని మోస్తూ మాత్రం నుంచోలేడు. ఈయన ఆ పర్వతాన్ని తన చిటికిన వేలపై అవలీలగా మోస్తూ కనిపిస్తున్నాడు. ఆ మోయటంలో కూడా ఆయన మొహంలో ఎక్కడా దుఃఖం కనిపించడం లేదు. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉన్నాడు, వెలిగిపోతున్నాడు, వెలిగీరుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ రూపం మన కంటి ముందుకు వచ్చినట్లయితే, నిన్న మనం అనుకున్నటువంటి మహాబుద్ధి ఆయనలో ఉంది. ఎవరైనా ఇంత ఆపద వస్తే కొండను పైకెత్తే ఆలోచన చేస్తారా? ఆ పని ఆయన చేశాడు కాబట్టి ఆయన మహాబుద్ధి. అటువంటి పరాక్రమం మరెవరికీ లేదు కనుక మహావీర్యుడు, మహాశక్తి గలవాడు. పైపెచ్చు ఆయన నవ్వుతూ ఉన్నాడు కాబట్టి మహాద్యుతి. పోనీ ఆయన ఎలా మోస్తున్నాడు అని ఎవరూ భావన చేయట్లేదు. ఆయన వాళ్ళందరూ సేద తీరుతున్నారు, పడిపోతాయేమోననే మాయలో పడి కర్రలు అడ్డుపెడుతూ ఉన్నారట. అదొక వింత వినోదం. అది అక్కడ ఉండేది అనిర్దేశ్యవభువ పరమాత్మ. సాధారణమైన పాంచభౌతికమైన శరీరాన్ని ధరించి ఈ పనులు చేయలేడు. ఇది ఉన్నది దివ్యమైన శరీరం అనే భావన ఎవరికి రావట్లేదు. ఆయన తత్వం ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆ సన్నివేశంలో మనం చెప్పుకున్నటువంటి ఈ 7 నామాలు అక్కడ అన్వయిస్తున్నాయి కదా. సకల సంపదలకు నిలయం ఆయనే కదా. కాబట్టి మనకు ఈ శ్లోకం యొక్క భావన మన మనస్సుకి పరిపూర్తిగా రావాలనే మహాద్రిధృక్ అనే నామం ఇక్కడ పెట్టడం జరిగింది. మరొక ఉదాహరణ కూడా అనుకుందాం. మంథర పర్వతం కూర్మావతార సంఘటన. ఈ కృష్ణావతార సంఘటన స్పష్టమైంది కదా. పరమాత్మ స్వరూపం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా అన్నాడు, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, నా యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, నా ఉపదేశాలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అని బాధపడ్డాడు. మనం వాంగ్మయాలు చదివి ఎన్నిసార్లు చూసినా ప్రయోజనమే ఉంది. దాన్ని అధ్యయనం చేయాలి, వాటి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే కదా మనం చదివిన దాటికి ప్రయోజనం ఉంటుంది. మారు అదే చూస్తే ప్రయోజనమే ఉంటుంది అనే బోధ కూడా ఈ కథ మనకు తెలుపుతున్నది. ఇంకో ఉదాహరణ ఈ కూర్మావతార ఘట్టం. దేవతలు, రాక్షసులు ఎంతటి బలశాలులో మనకి తెలుసు. లోకంలో అటువంటి బలపరాక్రమాలు మానవులకైతే ఉండదు. అటువంటి దేవతలు, రాక్షసులు అందరూ కలిసి ఒక మందరం అనే ఒక పర్వతాన్ని, మందర పర్వతం అనే ఒక పర్వతాన్ని ప్రాణాలు పోతున్నాయా అన్నంతగా మోసుకొని తీసుకువచ్చి ఆ క్షీర సముద్రంలో పడేశారు. సరే, వాసుకుని తాడుగా కట్టారు, చిలకటం ప్రారంభించారు. ఆ పర్వతం కిందకు దిగుతూ ఉన్నది. దిగుతున్న ఆ మందర పర్వతాన్ని కూర్మావతాన్ని ధరించి పరమాత్మ నిలబెట్టాడు. ఈ కథ తెలిసింది. లోకంలో సాధారణంగా ఒక కూర్మం, తాబేలు, ఆ తాబేలు డిప్పపై ఒక ఈగ వాలితే పెద్దగా ఏమి దానికి ఇబ్బంది ఉండదు. అదే ఒక మనిషి కనుక కూర్చున్నట్లయితే ఆ బరువును అది మోస్తుంది. ఏ విధంగా మోస్తుంది? తన యొక్క 4 కాళ్ళను భూమికి ఆనపెట్టి ఆ భూమి యొక్క సపోర్టుతో ఆ బరువును మోస్తుంది. దానికన్నా ఎక్కువ బరువు అంటే ఆ తాబేలు మోయలేనంత బరువు వచ్చినట్లయితే ఆ బరువుతో పాటు తాబేలు కూడా నేలకి దిగిపోతుంది. భూమి మీద ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది, ఇంకా నీళ్ళల్లో ఉంటే తాబేలు యొక్క పరిస్థితి ఏమిటి? అది జారుకుంటుంది. దేవతలు, రాక్షసులే మోయలేనటువంటి ఆ పర్వతాన్ని ఆయన అలవోకగా డిప్ప మీద మోస్తూ ఉన్నాడు. ఆయనకు కింద మరొక ఆధారం లేదు. ఆయన అలవోకగా అలా ఉన్నాడు. పోనేది ఏమైనా కదలకుండా ఉందా అంటే అది తిరుగుతుంది. వీళ్ళిద్దరు చిలుకుతూ ఉన్నారు, దేవతలు, రాక్షసులు. ఆ రాపిడికి ఆయనకు నొప్పి వచ్చే అవకాశం ఉంది, కానీ అక్కడ ఆయన బాధపడట్లేదు. ఆయనకేమీ లేదు అక్కడ. ఇప్పుడు అనుకున్నటువంటి మనం ఈ విధంగా పరమాత్మ చేస్తాడు అని ఎవరైనా ఊహించగలిగారా?
కాబట్టి ఆయన మహాబుద్ధి, అటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు, అటువంటి ఉత్పత్తిని ఆయన చేస్తాడని ఎవరైనా ఊహించారా? కాబట్టి ఆయన మహావీర్యుడు. ఆ విధంగా పర్వతాన్ని మోయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. మహాశక్తి. ఆ విధంగా ఎవరైనా ఆనంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉన్నారా? లేరు. కాబట్టి ఆయన మహాద్యుతి. సకల సంపదలకు ఆయన ఆలబాలంగానే ఉన్నాడు. పర్వతమే పైన ఉంది. పైపెచ్చు ఆయన యొక్క తత్వం, ఆ స్వరూపం ఎవరైనా ధరిస్తారని ఊహించారా? ఆ శరీరం ఎందుకు ఆవిర్భవించిందని ఎవరికైనా అర్థమవుతోందా? కాబట్టి అనిర్దేశ్యవపు, ఆ పరమాత్మ ఆ విధంగా ఎందుకు చేయగలుగుతున్నాడు, ఎలా చేయగలుగుతున్నాడు, ఆ పరమాత్మ యొక్క తత్వం ఏమిటి అని ఎవరికైనా అర్థమవుతున్నదా? ఏమీ అర్థం కావట్లేదు. అమేయాత్మ కనుకనే ఆయన మహాద్రిధృకు. ఈ కథ, ఆ పరమాత్మ యొక్క స్వరూపం మన మనస్సుకు అర్థమైనట్లయితే ఈ శ్లోకం మనకి ఏది బోధిస్తుందో మనకి అవగతం అవుతుంది. ఏవి బోధిస్తున్నది అంటే, పరమాత్మ సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ సర్వశక్తీశ్వరుడు. పరమాత్మ సంకుచితమైన వ్యక్తి కాదు అనే విషయాలు ఇంతకుముందు మనం విశ్వం అనే పదంలో ప్రతిజ్ఞావాక్యాన్ని ఏదైతే చేసుకున్నామో మొదటి నామంలో, ఆ స్వరూపమే ఇక్కడ ప్రతిపాదింపబడుతూ ఉన్నది. ఈ విధంగా మనం అద్రి అనే పదానికి పర్వతం అనే అర్థం తీసుకుని పరమాత్మ యొక్క సమన్వయాన్ని చూసుకున్నాం. ఇంకా సూర్యుడు అనే అర్థం ఇంకోటి అనుకున్నాం. సూర్యుడు అంటే కనిపించేటువంటి సూర్యుడు పరమాత్మ అనే అసావాదిత్యో బ్రహ్మ అనే వాక్యాల ద్వారా అనుసంధానం చేసుకున్నప్పటికీ కూడా పరమాత్మ యొక్క విరాట్ సృష్టిలో ఈ సూర్యుడు అనే ఆయన చాలా చిన్నవాడు. అటువంటి సూర్యులు చాలామందే ఉన్నారు. కాబట్టి ఇక్కడ సూర్యుడు అనే పదానికి కనిపించే సూర్యుడు అనే అర్థం స్వారస్యం కాదు. మనకి ఛాందోగ్యోపనిషత్తులో ఏష పురుషో దక్షిణే అక్ష్ని అనే ప్రారంభించి అక్షి విద్యా ప్రతిపాదన ఉంది. పరమాత్మ ఒక విరాట్ స్వరూపాన్ని ధరించినట్లయితే ఆ విరాట్ స్వరూపం యొక్క కుడికన్నుని పరమాత్మగా భావించి కొంతమంది ఉపాసన చేశారు. దానికి అక్షి విద్య అని పేరు. ఆ స్వరూపంగా అక్కడ ఉపాస్యమాన పరమాత్మ, ప్రచోదకమైన పరమాత్మ సూర్యుడు అని పిలువబడతాడు. ఆ విధంగా ఆ పరమాత్మను ఉపాసన చేసి ఆనంద స్వరూపాన్ని కొంతమంది దేవతలు పొందారు, ఋషులు పొందారు. అటువంటి గొప్పదైనటువంటి ఆనందప్రదాయకమైనటువంటి సూర్య రూపాన్ని ధరించి ఉన్నవాడు కనుక ఆయనకి మహాద్రిధృత్ అనే పేరు సార్థకమవుతుంది. ఇంకా చెట్టు అనే అర్థం మనం తీసుకున్నట్లయితే మహాద్రిహి, గొప్పదైన వృక్షం ఏది అన్నట్లయితే కల్పవృక్షం, మనకు అందుబాటులో ఉండే కల్పవృక్షం పారిజాత వృక్షం. స్వర్గలోకంలో ఉండేటువంటి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భూలోకానికి అనుగ్రహించారు. కాబట్టే తులసి మొక్కతో పాటు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరవలసిన చెట్లలో ఒక చెట్టు పారిజాతం చెట్టు. అంటే పక్కవాటిలో పీక్కుని పెట్టమని అర్థం కాదు, మనం పెంచుకోవాలి అని అభిప్రాయమే. ఇటువంటి గొప్పదైన వృక్షాన్ని మోసుకు వచ్చిన వాడు కనుక ఆయన మహాద్రిధృక్ అనే ఒక అర్థం, ధృత్ అనే అర్థం చెప్పుకోవచ్చు. ఇంకా విశేషించి ఈ సంసారాన్నే వృక్షంగా పోల్చారు. మనకి భగవద్గీతలో ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని 15వ అధ్యాయంలో కనిపిస్తున్నది. అక్కడ విస్తారంగా సంసారం వృక్షం ఎలా అయింది అనే విషయాన్ని విస్తారంగా ప్రస్తావన చేశారు. ఇది నశ్వరము, క్షణంలో మారిపోతుంది, క్షణంలో నశించిపోతుంది, కొత్తదే పుడుతుంది. కాబట్టి దానికి అశ్వత్థం అని పేరు. అది చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి చిత్రమైన క్షణభంగురమైన, అంటే క్షణంలో నాశనమైపోయే లేకపోతే మారిపోయే ఈ సంసారం అనే వృక్షాన్ని తన యొక్క విరాట్ వైభవంతో మోస్తూ ఉన్నవాడు కాబట్టి మహాద్రిధృత్ అనే అర్థం మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఈ 3 అర్థాలను మనం మరొకసారి పరిశీలించుకున్నట్లయితే పరమాత్మ అమేయాత్మ అనిర్దేశ్యవపు అనే మాటలకు ఉండే స్వారస్యాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. అదేమిటంటే విశ్వం అనే పదం ద్వారా ఏ అర్థమైతే మనం అనుసంధానం చేసుకున్నామో, లేకపోతే తర్వాత నామమైన విష్ణు సర్వవ్యాపీ పరమాత్మ తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని వేదమంత్రం చెప్పినట్లుగా అన్ని చోట్ల చైతన్య స్వరూపంతో ప్రకాశించేటువంటి పరమాత్మ అనే అభిప్రాయం మహాద్రిధృక్ అనే వాక్యం మనకి బోధిస్తున్నది. ఇటువంటి గొప్పదైన నామం మనకి ఈ కర్తవ్య బోధ కూడా చేస్తున్నది. పరమాత్మ సర్వవ్యాపి సర్వశక్తీశ్వరుడు అనే భావన పెంచుకోండి. ఆ పరమాత్మ ఈ విధమైన వాడు అనే దృఢమైన విశ్వాసాన్ని పెంచుకోండి. పరమాత్మ సంకుచితమైన వాడు అనే స్వభావాన్ని మానుకోండి.
అలాగే ఆ పరమాత్మ యందు గొప్పదైన భక్తిని పెంచుకోండి అని ఉపదేశిస్తున్నది. ఆ ఉపదేశాన్ని గట్టిగా ఆచరణలోకి పెట్టే ప్రయత్నం చేస్తూ పై శ్లోకానికి వెళదాం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధసురానంద గోవిందో గోవిదాంపతి. 20వ శ్లోకం ఇది. మహేశ్వాస గొప్పదైన ధనస్సు కలిగిన వాడు, మహీభర్త భూమికి భర్త, శ్రీనివాస సంపదలకు నిలయమైన వాడు, సదాంగతి సత్పురుషులకు ఆశ్రయింపదగినవాడు అని. మొదటి వాక్యం యొక్క 4 నామాలు ఈ విధంగా ఉన్నాయి. మహేశ్వాస మహాన్ ఇశ్వాస యస్య. ఇశ్వాస అంటే ధను, వేటి నుంచైతే బాణాలు బయటికి వెళుతూ ఉంటాయో అటువంటి సాధనభూతమైన ధనస్సుకి ఇశ్వాస అని పేరు. గొప్పదైన బాణములు కలిగిన వాడు అని. ఈ మహేశ్వాస మహీభర్త శ్రీనివాస సదాంగతి అనే 4 వాక్యాలకు 2 రకాలైన సమన్వయాలు మనం చేసుకోవచ్చు. పరమాత్మ రాజాధిరాజు అనే అర్థం కనుక చేసుకున్నట్లయితే, రాజుకుండేటువంటి లక్షణాలలో శస్త్రభృత అంటే ఆయుధాన్ని ధరించి ఉంటాడు ఆ రాజు, క్షత్రియుడు కాబట్టి. ఎందుకు? రాజ్య పరిపాలన కోసం, రాజ్య విస్తరణ కోసం. కనుక ఆయన పరమాత్మ మహేశ్వాస. శ్రీమన్నారాయణమూర్తి శారంగం అనే ఒక ధనస్సును ధరించి ఉంటారు. ఇంకా విశేష అవతారాలలో విశేషమైన ఆయుధాలను ధరించారు. రామావతారంలో కోదండం అనే ఆయుధాన్ని ధరించారు. రాముణ్ణే ప్రధానంగా తీసుకుని పరమాత్మ మహేశ్వాస కోదండమనే ఆయుధాన్ని ధరించి ఉన్నవాళ్ళు శత్రు సంహరణ కోసం, రాజ్య పరిరక్షణ కోసం, రెండు కారణం చేత కూడా ఆయుధాన్ని ఆయన చేసుకున్నారు. పైపెచ్చు మహీభర్త. నేను అనుకున్నాం, రాజు ఉన్నవాడికి 2 రకాలైన గుణాలు ప్రధానంగా కావాలి. ఒకటి ఉత్సాహశక్తి, మరొకటి ప్రభుశక్తి. నిరంతరం రాజ్య విస్తరణ చేయాలనే ఆలోచన, తదనుకూలమైన ఆచరణ 2 ఉండాలి. ప్రభుశక్తి దాన్ని మెయింటైన్ చేసే, కమాండింగ్ చేసే పవర్ కూడా ఉండాలి. ఆ విధమైన ఆలోచన, ఆచరణ 2 ఉండాలి అని అనుకున్నాం. రామచంద్రమూర్తిలో ఈ విధంగా 2 ఉన్నాయి. ఆ ఉత్సాహశక్తి ఉంది, ప్రభుశక్తి కూడా ఉంది. కాబట్టే ఆయన రావణ సంహారం తర్వాత కామ్గా కూర్చోలేదు. ఆయన కేవలం అయోధ్యని రాజధానిగా పెట్టుకుని, అంటే సాకేతపురాన్ని రాజధానిగా పెట్టుకుని అయోధ్య నగరాన్ని మాత్రమే పరిపాలన చేయలేదు. సప్తద్వీపావసుంధర, ఈ సమస్తమైన భూమండలాన్ని, సముద్రాలయ అవధిగా కలిగినటువంటి భూమండలాన్ని మొత్తాన్ని ఆయన పరిపాలన చేసి రాజ్య వ్యవస్థాపన చేశాడు, ధర్మ వ్యవస్థాపన చేశాడు. కాబట్టి ఆయన మహీభర్త, భూమికి భర్త కనుక మహీభర్త. శ్రీనివాస, ఆ పరమాత్మ రామచంద్రమూర్తి ఇలా సమస్తమైన రాజ్యాన్ని, సమస్తమైన భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి సమస్త విధమైనటువంటి సంపదలు ఆయన అధీనంలో ఉన్నాయి. సమస్తమైన సంపదలు ఉన్న చోట ఆయన కూడా ఉన్నాడు. ఇంకొకటి, సాక్షాత్ సీతామ్మవారు శ్రీ అని పిలువబడుతుంది. ఆమె యొక్క నివాసంలో కూడా ఉన్నవాడు, ఆమెకు నివాసంగా ఉన్నవాడు. ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. సదాంగతి, సత్పురుషులకు ఆయన ఎప్పుడూ కూడా అండగానే ఉంటాడు. ఆయనే కూడా ప్రతిజ్ఞ కూడా చేశాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్వ్రతం మమ. ఒక్కసారి భక్తిగా రామా నేను నీవాడను, నన్ను కాపాడు అని ఆయనను అర్థిస్తే ఆయన చెయ్యి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది నా వ్రతం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతేభ్య దదామి. అందరికీ నేను అభయం ఇచ్చి తీరుతాను అని విభీషణ శరణాగతి సందర్భంలో ఆయన అందరికీ వరాన్ని అనుగ్రహించాడు. కనుక ఈ విధంగా ప్రతి అవతారాల్లోనూ కూడా పరమాత్మ అభయాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కాబట్టి విశేషంగా రామచంద్ర ప్రస్తావన చేసుకుంటున్నాం కాబట్టి ఆయన సదాంగతి. ఈ విధంగా పరమాత్మ రాజాధిరాజు అనే సమన్వయం చేసుకున్నట్లయితే ఈ విధంగా సమన్వయం చేసుకోవచ్చు ఈ 4 నామాలను. ఒకవేళ పరమాత్మ జగద్గురువు, పరమాత్మ విద్యను బోధించువాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే మహేశ్వాస, గొప్పదైన ధనస్సు కలిగిన వాడు. మనం ధన్వి అనే నామం దగ్గర కూడా కొద్దిగా ప్రస్తావన చేసుకున్నాం. కఠోపనిషత్తులో ప్రణవో ధనుశ్చరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అని ఆరంభించి ఒక సాధనా ప్రక్రియ చెప్పబడి ఉన్నది. జీవుడు తన సాధనలో ఈ
ప్రణవాన్ని ధనస్సుగా చేసుకుని, అంటే ఏదైతే ఓంకారాన్ని ప్రణవాన్ని పిలుస్తారో ఓంకారాన్ని ధనస్సుగా చేసుకుని ఆత్మను దానేందు బాణంగా కూర్చి బ్రహ్మను పొందడమే లక్ష్యంగా వెళుతూ ఉండాలి అని చెప్పారు. ఇక్కడ మహా ఇశ్వాస, ఇశ్వాస అనే పదానికి మహాన్ ఇశ్వాస అనే పదానికి ప్రణవము లేక ప్రణవార్థము అనే అర్థం కనుక తీసుకున్నట్లయితే ఆ పరమాత్మ ఓంకారము చేత తెలియబడేవాడు, ఓంకార స్వరూపుడు అనే అర్థాన్ని మనం అనుకోవచ్చు. ఓంకారోపాసన ద్వారా ఆ పరమాత్మను పొందే ప్రయత్నం మనం చేయాలి అనే అర్థాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే మహీభర్త, మహీం బిభర్తి ఇది మహీం బభార ఇది మహీభర్త అనే వ్యుత్పత్తి ద్వారా ఆ ప్రణవము ద్వారా, ఆ ప్రణవోపాసన ద్వారా పరమాత్మ సృష్టి శక్తిని సంపాదించాడు అని ఒక కథ ఉన్నది. ఆ సృష్టి శక్తి సంపాదించిన తర్వాత ఆ పరమాత్మ సృష్టి చేయడం ప్రారంభించాడు. అలాగే ఈ సూక్ష్మ జలంలో మునిగిపోయినటువంటి ఈ భూమిని పరమాత్మ వరాహ అవతారాన్ని ధరించి పైకి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన మహీం బభార అనే ఒక మహీం బభార కనుక మహీభర్త అనే అర్థం చెప్పుకోవచ్చు. మహీం అనే పదానికి భూమి అనే అర్థంతో పాటు విశ్వము అనే అర్థం కూడా వేదంలో కనిపిస్తున్నది. సభూమిం విశ్వతో వృత్వా అనే చోట భూమి పదానికి సమగ్రమైన విశ్వము అనే అర్థం చెప్పబడుతున్నది. ఈ విధంగా తత్పర్యాయమైనటువంటి మహీం అనే పదానికి కూడా విశ్వము, సమస్త విశ్వము అని అర్థం. ఆ విశ్వాన్ని తన నుంచి తాను బయటకు తీసినవాడు అనే అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. పరమాత్మ తన సంకల్పంతో మాయను అంటే మూల ప్రకృతిని సృష్టించాడు. ఆ మూల ప్రకృతి యొక్క విరాట్ స్వరూపమే ఈ విశ్వం కనుక ఈ విధంగా పరమాత్మ ఈ విశ్వాన్ని సృష్టించి దాన్ని తన తేజస్సుతో మోస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మహీభర్త అని పిలువబడతాడు. పైపెచ్చు శ్రీనివాస, శ్రీ అనే పదానికి సంపదలు, విభూతులు అని అర్థం. సాక్షాత్ మహాలక్ష్మి అని కూడా అర్థం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపం మనందరికీ తెలిసిందే. రెండు పద్మాలను తన పై చేతులతో ధరిస్తూ అభయ వరద హస్తాలతో ఎర్రని చీర కట్టుకుని పద్మాసనంలో పద్మాసనంపై కూర్చుని ఉంటారు చంద్రుల్లాగా తెల్లటి కాంతితో అమృత కిరణాలు చిందిస్తూ చిన్మయంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి, ఆమె అమృతవర్షిణి, ఆమె ఆహ్లాదజనని. మనందరినీ కూడా మనమందరం ఆవిడని ఆశ్రయిస్తే ఆవిడ మనకు కావలసినటువంటి సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. మనకు కావలసినటువంటి చివరి సంతోషం ఏది అన్నట్లయితే మోక్షం. ఆ మోక్ష స్వరూపమైన ఆనందాన్ని కూడా ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆ మోక్ష స్వరూపమే, ఆ ఆనంద స్వరూపమే ఆ తల్లి. అటువంటి తల్లిని హృదయంలో పెట్టుకున్నటువంటి పరమాత్మ ఎంతటి గొప్పవాడు, ఆయనంత ఆనంద పురుషుడు, ఆయన ఎంత ఆనంద ప్రదాత. ఇవన్నీ మనం అనుసంధానం చేసుకున్నట్లయితే శ్రీనివాస అనే పదానికి మోక్షప్రదాత అనే అర్థం మరింత స్పష్టంగా ఉంటుంది కదా. శ్రీ అనే పదానికి మోక్షము అనే అర్థం మనకి ఉపనిషత్తులో ప్రసిద్ధంగానే ఉంది. పరమాత్మ ఎంత కరుణామయుడో మనం ఇక్కడ గ్రహించాలి. మనం తిరుమల క్షేత్రంలో ఉన్నాం. ఈ తిరుమలనే సంస్కృతంలో కనుక అనుకున్నట్లయితే శ్రీశైలము అని పిలుస్తారు. శ్రీ అనే పదానికి మోక్షము అనే అర్థం కదా మనందరికీ చెప్పుకున్నాం. ఆ మోక్షానికి నిలయమేది, ఆ మోక్షం ఏది అదంటే అది వైకుంఠమే. కాబట్టే శ్రీనివాస అంటే వైకుంఠంలో ఉండేవాడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఆ శ్రీనిలయం వైకుంఠమే అవుతుంది. ఆ మోక్షం 4 స్వరూపాలతో ఉంటుందని కూడా పండితులు చెబుతూ ఉంటారు, శాస్త్రములు చెబుతూ ఉంటాయి. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములని చెబుతూ ఉంటారు. పరమాత్మ ఎంత కరుణామయుడు అంటే ఆయన నామస్మరణ చేస్తున్న పుణ్యమా ఏమో తెలియదు కానీ ఆయన మనకు అడక్కండానే సాలోక్యాన్ని అనుగ్రహించాడు. ఆయన ఉన్నటువంటి ఈ తిరుమల కొండపై లేక ఈ భూమిపై మనమందరం ఉన్నాము కాబట్టి ఇది సాలోక్యమే. ఇంకా మనమందరం మరింత గొప్పవాళ్ళం. ఆయన దివ్య సాన్నిధ్యంలో ఆయన యొక్క నామాల యొక్క తత్వాలను అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఆయన ఇచ్చిన అనుగ్రహం కాబట్టి ఆయన ఇచ్చిన కారుణ్యానికే సామీప్యము అని పేరు.
దూరంగా ఉన్నప్పటికీ కూడా ఛత్రి న్యాయం అనే శాస్త్రంలో చెప్పబడుతుంటుంది. ఏకఛత్ర న్యాయం అంటారు దాన్ని. మనందరం కూడా ఒకే సందర్భంలో ఒకే విధమైన పనిని ఒకే విధమైన ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మనమందరం కూడా తిరుమల క్షేత్రంలో శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో ఉన్నవాళ్ళమే అవుతాం. ఈ విధంగా పరమాత్మ మనకి అడగకుండానే సాలోక్యాన్ని సామీప్యాన్ని అనుగ్రహించారు. ఇక మనం మరింత భక్తిని పెంచుకుని ఆ పరమాత్మ యందు మరింత దృఢమైన విశ్వాసాన్ని అనితర సాధారణమైన భక్తిని పెంచుకుంటూ పోయినట్లయితే ఆ పరమాత్మ క్రమక్రమేణా స్వారూప్య సాయుధ్యాన్ని కూడా మనకి అనుగ్రహిస్తాడు, పరిపూర్ణమైన మోక్షాన్ని అనుగ్రహిస్తాడు అని చెబుతుందా అన్నట్లుగా ఈ శ్రీనివాస అనే పదం మనకి బోధిస్తున్నది. శ్రీనివాస అనే పదానికి మోక్షప్రదాత అనే అర్థం మనం అనుకున్నాం. సదాం గతి, ఎవరైతే వైదిక మార్గంలో గురువులు చెప్పిన మార్గంలో సాధనలు చేస్తూ ఉంటారో వాళ్ళందరి ద్వారా పొందబడేటువంటి వాడవు. సత్ అనే పదానికి పరబ్రహ్మ అనే అర్థం మనకి తెలుసు. ఆయనను పొందే విద్యకు సద్విద్య అనే పేరు. ఆ సద్విద్యను ఉపాసన చేసేవాళ్ళు సత్పురుషులు అని పిలువబడతారు. అదే వేద మార్గము అని మనం అనుకున్నాం. అటువంటి వేద మార్గాన్ని అనుసరించి ఆ పరమాత్మను ఎవరైతే భక్తితో ఆశ్రయిస్తారో వాళ్లకు ఆయన గతి కనుక ఆయన సతాంగతి అని పిలువబడతాడు. అంటే గురు సార్వభౌముడు. ఆయన భక్తులకు, తనను ఆశ్రయించిన భక్తులకు కావలసినటువంటి కష్టాలు పోగొట్టి సుఖాలను అనుగ్రహం చేసి ఉపదేశాలను కూడా అనుగ్రహిస్తాడు కనుక సర్వ విధాలుగా ఆయన మనకు సతాంగతి అని పిలువబడతాడు. ఈ విధంగా పరబ్రహ్మస్వరూపంగా భావన చేసినట్లయితే ప్రణవము ద్వారా తెలియబడేవాడు. అలాగే ఈ సృష్టినంతా ఆ ప్రణవశక్తితో సృష్టించినవాడు. పైపెచ్చు మోక్షాన్ని ఆ సంసార చక్రంలో మనం ఇరుక్కుని తిరుగుతూ ఉండగా, జన్మ మరణ సంసార చక్రంలో అలాగే తిరుగుతూ ఉండకుండా మనకి మోక్షాన్ని అనుగ్రహించేవాడు. ఆ మోక్షానికి అనుకూలమైనటువంటి ఉపదేశాలను సత్కర్మాచరణలను చేయువాడు కనుక, కర్మాచరణలు చేయించువాడు కనుక ఈ విధంగా ఆయన మహేశ్వాస, మహీభర్త, శ్రీనివాస, సతాంగతి అనే అర్థాలను మనం అనుసంధానం చేసుకున్నాం. దీనికి పైనామే అనిరుద్ధ, దానికి కూడా స్వారస్యమైన అర్థం ఉంది. విష్ణు సహస్రనామంలో ప్రతి నామానికి కూడా విశేషమైన అర్థాలు చాలానే ఉన్నాయి. మన శక్తి కొలది మనకున్న సందర్భాన్ని బట్టి మనం కొద్దిగా విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇంకా ఎంత చెప్పినా చెప్పవలసినది చాలా ఉన్నది అని మనకే అనిపిస్తూ ఉంటుంది. కనుకనే ఇది వేదసారభూతమైనది, మహిమాన్వితమైనది. దీన్ని వినడం వల్లనే మనకి పుణ్యం చేకూరుస్తున్నట్లయితే పారాయణ చేస్తే ఎంత ఫలితం వస్తుంది, అది కూడా అర్థానుసంధానపూర్వకంగా పారాయణ చేస్తే ఎంత ఫలితం వస్తుంది అని మనమే ఆలోచన చేసుకోవాలి. కనుక మనం సమయం దొరికినప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా భక్తి శ్రద్ధలతో ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిర్వహించుకుందాం. ఇప్పుడు మనం పరిశీలన చేసుకున్నటువంటి ఈ 2 శ్లోకాలను ఆచార్యుల వారు మనతో పలికిస్తారు. ఉచ్చారణ సౌకర్యం కోసం మనం కూడా వారు పలికిన తర్వాత మారు పలికి ఆ శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మహాబుద్ధిర్మహావీర్యో మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ అమేయాత్మా మహాద్రిధృత్ మహేశ్వాసో మహీభర్త మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాంగతిః శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః గోవిందో గోవిదాంపతిః. ఇక భక్తి శ్రద్ధలతో ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఆత్మా శ్రీ సర్వ ప్రహరణాయుధ ఓం నమ ఇతి
वनमाली गदीशाङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా శ్రద్ధాభక్తులతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళ శ్లోకాలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.